మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. అమ్మా పార్వతి. ఎవరు? అన్నగారా, రండి కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? నీతో వియ్యముండడం కంటే నాకు కావలసిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుందో. తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు. అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబురు చేస్తే నేనే వచ్చిండేవాడిగా. నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. పేమెంట్ ఏందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇది నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గర ఉంచమ్మా. ఏ నాయన? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బొద్దు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఉంది. వేళకొలంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏంటి ఈ 3 సొంతం లేకపోతే తాగట్ట? ధర్మయ్య వచ్చినమని చెప్పు. చెప్పమంటారా? నువ్వు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది. గజంతో నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఒక పిట్టి పళ్ళు ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అదేంటండి, సాయిబాబా అనిపించాలని కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తుంది. అయ్యో అమ్మా, అమ్మమ్మ, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి. చచ్చిపోతున్నా. గొడవ చేశాడు. ఏం జరిగింది? కంప్యూటేషన్ సార్. తెరవని కొందరు రహస్యం ఉంటాను, అదేదో మీరు తెలిసేయాలి. సరే బిల్. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి, ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టాం. చిచి, 20 రూపాయలకు మించి 1 పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు 1 పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడంటే నేను ఇక్కడి నుంచి పోను.
కోసమే వచ్చుంటాడు. లోపలికి వస్తాడేమో. రాని రాని ఇక్కడే పాతేస్తాం. కుర్రవేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలా ఇదిగో కత్తి. నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తి విసరాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జా పెట్టుకుంటున్నాడు. పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు నీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి. రండి, మీ పని నేను చూస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను. రండి. మీ పేరు బాబా కాదండి? వీళ్ళని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కుట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి. ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు వెళ్ళి. ఏమిటి నాన్న ఇలా వచ్చా? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా? తర్వాత చెప్తాను. ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్ కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందు అబ్బాయిని చూశాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదంతా కళానితమే పార్వతి. కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తేదవుని. పార్వతి,
లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం అజ్ఞాతంగా ఉన్న నీ భర్త పాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యం ఏమిటి? చెప్పు పార్వతి, చెప్పు. పెళ్లి కొడుకు గారు, ఏమండి పెళ్లి కూతురు గారు? మీరు చెప్పకపోయినా నాకంతా తెలిసింది లేదు. ఏమిటండి? మీ పెళ్ళేటగా? అదే, మీకు ఎవరు చెప్పారండి? నాకు మా నాన్న. అదే ముహూర్తానికి మీకు కూడా పెళ్ళేటగా? మీకెవరు చెప్పారు? మా అమ్మ. ఏమండి, ఆడపిల్లలతో అలాగే మాట్లాడేది. చదువుకున్న వారు కాస్త సభ్యత నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకుంటాం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి వస్తానని తెలిసే మీరు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. చాలండి, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని. అబ్బో అబ్బో, చాలండి మీ కవిత్వం. మీ ఆడవాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. వయసులో ఉన్న మగపిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు మరచిపోయి అయ్యారంగా ఓరకంట చూస్తూ రొమాంటిక్ జూలియట్ లాగా అదే కొట్టు. మన్నించు పార్వతి, నా కన్న బిడ్డను ఒక్కసారి కౌగిలించుకుని హృదయానికి హత్తుకోవాలని తహతహలాడుతున్నాను. ఆశ నాకు మాత్రం లేదా? మిమ్మల్ని చూడగానే ఎంత పొంగిపోయాను. పోయిన సౌభాగ్యం మళ్ళీ లభించిందని ఆనందంతో తలలో పువ్వులు ముడుచుకుని నొసట కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. వచ్చే వరకు చీకటే అనుకున్న నా నొసట మళ్ళీ అరుణచంద్రుడు ఉదయించాడు. కానీ ఆ చంద్రుని అర నిమిషం కూడా నిలుపుకోలేకపోయాను. కారణం నా నొసట కుంకుమ నా కుమారుడి భవిష్యత్తుకు గొడ్డలి పెట్టవుతుందన్న భయం. నేను మహాపాపిని పార్వతి, మహాపాపి. చూడండి, రవి మనకు ఒక్కసానొక్క బిడ్డ. అన్నిటికంటే అతని భవిష్యత్తు మనకు ముఖ్యం. దానికోసం నా చుట్టూ ఒక కోట కట్టుకున్నాను. ఆ కోటలోకి మీకు ప్రవేశం లేదు. ఇది వరకు నాది. ఇక ముందు కూడా రవికి నేనే తల్లిగాను తండ్రిగాను ఉంటాను. సార్, మిమ్మల్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఓ, అలాగా, చాలా సంతోషం. బాబా, కాఫీ రెడీగా ఉంది. సార్, రండి రండి. ఏం బాబు, మళ్ళీ ఇటువైపే రాలేదు? ఈ అమ్మాయి ఎవరు? వసంత. నీకు బాబా గారని చెప్పాను, వారే వీరు. నమస్కారం అండి. నమస్కారం. అవును, ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు? తెలిసిందిలే బాబు, తెలిసింది. ఎంత అదృష్టవంతురాలి అమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్ధిల్లండి. మీ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను. దాన్ని ఉందిలేమ్మా. కాఫీ తాగుతుంది కానీ రండి. వద్దు బాబా, అలా అనుకున్నాయినా నా చేత్తో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది. రండి.
ఇలారా నాయన. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? కత్తి ఎటువైపు నుంచి విసిరాడా అని చూస్తున్నాను. ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు? కూర్చో. అసలు వాడు ఎవడై ఉంటాడు? పోనీమన్నానుగా, అదొక పీడకల కింద మర్చిపో. కూర్చో. మీరు కూర్చోండి. పర్వాలేదు. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడా? పోలీస్ సూపరింటెండెంట్. అదే పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు. వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మ్యాన్. ఓహో, కాఫీ తీసుకున్నాయినా? అబ్బే నాకు అలవాట్లేదండి. బిస్కెట్లైనా తీసుకో. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? మా కుటుంబానికి దూరమైనప్పటి నుంచి. ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు? పాపం, ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఎందుకు అనవసరంగా కదిలిస్తాం? క్షమించండి. దాందే ఉందిలేమ్మా. సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి. ఆశలే మానవుని పతనానికి కారణం. కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేం. ఏమండి, ఇంక వెళ్దామా? వాయిస్ ఒక్క నిమిషం ఇలా రండి. నాయన, నీకు కాబోయే భారీ మెడలు నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదెంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకుంటావా? ఊరికైతే నేను తీసుకోను. పోనీ ఒక 50 రూపాయలు. 50 అయినా? అంతేనమ్మా. నాయన, వసంత మెండ నీ చేతులతో అలంకరించు. చూచి ఆనందిస్తాను. నాయన, ఇదిగో, ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. క్షమించండి, ఒక్కసారిగా ఇన్ని కొని తాహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకు ఎంతో సేవ చేసింది నాయన. తీసుకో. పర్వాలేదు, తీసుకోండి. నేను నాకు వద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నం చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు, తీసుకోండి. నాయన, ప్రాధాన్యపడుతున్నా. వస్తాం బాబు. మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ విరోధి మీద అభిమానం వలకపోతే ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్లో నుంచి తప్పించుకోలేదు. నర్మి, నీ ముఖం నీకేం అర్థమైంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. బాబా, పిల్ల చోరుగా ఉంది కదూ. భలే పిల్లని పట్టావులే. నన్ను కాల్చు, చంపిపారే. అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. ఏ? మన ఇద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ఓహో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచో వచ్చినట్టు. అబ్బా, ఈ మాత్రం కూడా తెలియదు. అన్నీ నేనే చెప్పాలి. ప్రేమాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడూ ఆడవాళ్ళకి. పదా నీ వెనకాలే వస్తుంది. అత్తయ్య, అత్తయ్య. వసంత, ఓ రామ్మారా, రవి వచ్చే వేళయింది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. మీకెలా తెలుసు? అబ్బాయి, ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మా, అమ్మా, ఓహో. ఓ, మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత, నువ్వు రవి. అబ్బే, మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే, మీరిద్దరు. అబ్బే లేదమ్మా, నేను ఏమిటి బాబు ఆ కంగారు? మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమని. కూర్చో.
కూర్చో ఏదైనా మాట్లాడు, ఏం మాట్లాడను? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, ఆ. పెళ్లికి ముందు మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుక? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సలా? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి. అబ్బా అమ్మా రండి, కూర్చోండి. అమ్మా ఇప్పుడే వస్తాను. అబ్బా అబ్బా తాగండి. ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగడానికి తెలీదు. అదంతా పెళ్లికి ముందు. ఇప్పుడు పెళ్ళైంది, నేను చెప్పినట్లు వినాలి. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతా తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో రెండు మాటలు మాట్లాడటం నీకు తెలీదు. నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మంది పడితే శాంతిస్తాను. నేను శాంతంగా ఎలా ఉన్నాను? శాంతిగా మాట్లాడేది. నువ్వే చెవిట పక్కలాగా చెడుపడాడుతున్నావు. చెడుపడ మీరే ఎలక్ట్రిక్ టపాస్ లాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పూలు మతాబాలాగా కలకలాడుతూ ఉండేదానివి. పెళ్ళిన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి నేనేం కాదు, మీరే ఆట మామూలుగా ఠామ్ ఠామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే. కానీ ఇంట్లోకి పెళ్ళా ముందుకు వచ్చిన తర్వాత చుట్టుపుట్లాగా తుస్సుమంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను ఇలా ఆడుకోసుకుంటాను? ఏమిటి మర్యాదగా వసంతాన్ని పిలవలేదు? ఏమిటి నీ మర్యాదగా పిలిచేది? అసలు నువ్వు నాకు భర్తవి, నేను నీకు భర్తనే. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా బుద్ధి తక్కువ. నేను ప్రేమించమని మిమ్మల్ని బతిమాలానా? నేను బతిమాలేనా? అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? ఏదో పాపం ఆడపిల్ల అడుగుతుంది కదా, ఒప్పుకున్నాను. అలాగా? అయితే నేను పోతున్నా. ఎక్కడికి పోతావా? ఎక్కడ పోతావా? పుట్టింటికి. పుట్టింటిగా? అవును. వెళ్తావా? వెళ్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, వెళ్తావా అని. వెళ్తాను వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఏం చేస్తానా? నీకు బద్దలు చేస్తాను. మీరు ఎప్పుడు ఇంత పోట్లాడతారు? నువ్వే పోట్లాడి ఏడుస్తున్నావు. నేను ఆడకేం చేయను. ఇదిగో తెలివి మర్చిపోయావు. ఇది రిహార్సల్. రిహార్సలా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలా అని రిహార్సల్ చేస్తున్నాం. అంటే ప్రాక్టీస్. ఎలా ఉండకూడదో రిహార్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరుంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాయన? ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవగాను కృతజ్ఞతగా దీన్ని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఇది ఎందుకు తీసుకున్నావు? ఏం చేయను, వద్దని ఎంత చెప్పినా కంటపరి పెట్టుకుని బ్రతిమలాడు. కాదనలేకపోయాను. ఇదిగో. ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ ఎక్కువదండం సార్, అక్కడ కూర్చోన్నాడు చూసావా? ఆ కోతి ముఖం భాగవతారు. వాడి వీపు చిమచిమలాడుతుందట. ఒక గంట కనిపెట్టుంది. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటాను. నేను చూడాలి, నేను వస్తున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికి వచ్చాను. ఈ గొలుసు ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను. ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు చూదు మానేయమని ఎన్నిసార్లు కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలాను. మీరు వినలేదు. దాని ఫలితం చూడండి. తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడులా నిలబడి ఉన్నాను.
పార్వతి, దీనికంతటికీ కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు, పూర్తిగా మారిపోయాను. నా నడవడంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తరువాత ఇప్పుడు ఎంత మారితే మటుకు ఏం ప్రయోజనం? పార్వతి, మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి. ఆ మాట 10 మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోనీ తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వీల్లేదు. అది మాత్రం కాదు, నిన్ను బ్రతమానుకుంటున్నాను పార్వతి. అది మటుకెలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీసు అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును. నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మారటానికి వెళ్ళలేదు. చట్టం, సంఘం నన్ను ఎన్నడూ క్షమించు. భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే పార్వతి. క్షమించు. నేను ఏకాకి, దిక్కులేని వాడి. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతుంది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశ పెడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యాబిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు. ఈ బాధ, ఆవేదన, దుఃఖాన్ని నేను భరించలేను. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి. ఆ పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంతకాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోకపోయినా కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదర్శానికి అంతరాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తైదుగానే చనిపోనివ్వండి. గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తిన ఆరై. అయితే సరే, అక్కడ కాదురా, మొత్తం మీద ఆరై. త్వరగా ఆడుతుంది. సరే. లోపల మంటలు, ఆకలి మంటలు. బాబు, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టారా? అప్పు పెరిగిపోయింది. ఇక వటవాడు ఏమన్నాడు, డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఎవరు పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరికత చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు, వచ్చేస్తున్నాడు. ఎవరు? అప్పుడా? కాదు, కళాకారుడు. రిక్షాలు వస్తున్నాడు. అరికత ముఖంగా స్వామి, అది ఒకటి స్వామి. అదేంటిది? కాలింగ్ బెల్. ఇది కొట్టడంతో నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బులు ఉంటే పట్టరా? నా దగ్గర 15 పైసలు ఉన్నాయి గురు. సరే, ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పెట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూత పెట్టు. పోగో ఆ గ్లాస్ గిరాకి వచ్చింది. సరే, ఇప్పుడు అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరైనా? కేసర కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే, ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే, ఎవరు అక్కడ? నాలుగా సుడిగా ఎంతమంది నౌకర్లన్నా పెట్టండి, సమయానికి ఒక కొనుడు పోనివ్వండి. కానీ
మీరు ఈ నెలలో ఏ తారీఖున ఊళ్ళో ఉంటారు? ఎందుకు? హరికథకి 3వ వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంతో వచ్చారో ఉంటే నేను చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అరే మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. ఎందుకు లైట్ తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథగా 1000 రూపాయలు. అదే నేను అడుగుతున్నాను. వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు. అబ్బా మీరెంత ఇస్తారు? 800 ఇస్తారా? 700, 400 ఇస్తారా? 350. సరే 116, 116 వేయండి. తోటి కళాకారులు వెళ్ళడపు పోతే పోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది. చాలా సంతోషం. ఇంకొక షరతు అయ్యా, నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మంది అయినా ఉండాలి. అందులో ఒక్కడి తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయం ఏమక్కర్లేదు. మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం? కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అయ్యా ఇంకొక చిన్న షరతు. నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి. అవును, సౌండ్ అది బయటికి పోకుండా. కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ అలాగే అలాగే. ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకుని అడ్వాన్స్ గా అర్థమైంది. ఎంతేమంటారు? అడ్వాన్స్ రాబోతు నేను అడగను. అడ్వాన్స్ కరం ఏమిటండి? పూర్తి మొత్తం ముందే తీసుకోండి. చూడండి, తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి వెళ్ళొస్తాను. ఊరబా మాత్రం కొంచెం ఘనంగానే చెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసానరా? నా ముఖమే. నీ ముఖం చూసావట. పూర్తి పైకి ఎవరైనా ముందుస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు. గురువు అందులో సగం నాకు. గురువు ఈ బేరం అంతా నేను తెచ్చింది. ఇవి నోట్లు కొనపడవే. ఓ చీటీ ఉంది, అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. అచ్చా రవి లాంటి బుద్ధిమంతుడు మీకు అల్లుడుగా దొరకడం నిజంగా మీ అదృష్టం అంటాను. అదంతా మా అమ్మాయి వసంత అదృష్టం. అంతకంటే మీ సంస్కారానికి, విశాల హృదయానికి మనసారా అభినందిస్తున్నాను. మీ తమ్ముడిని చంపింది రవి తండ్రిని తెలిసి కూడా అతనికి మీ అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. తండ్రి చేసిన నేరానికి కొడుకు ఏం చేస్తాడు? రవి తండ్రి మన కుమారుని చంపింది. అవును. అయితే ఈ సంగతి నీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం రాలేదు, చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకందరికీ తెలుసు అనుకుని మాట్లాడాను, క్షమించండి. అమ్మా. చిచ్చి, ఆ కూలిపోరు కుటుంబంతో బియ్యమా? అమ్మా, నా బొందులో ఊపిరుండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అవ్వా అవ్వా, అమ్మా బజార్ వెళ్దామన్నావుగా, వస్తావా? బజార్ లేదు, గిజార్ లేదు, ఊరుకో. ఏమిటవా? నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. మనల్ని మోసం చేశారు. పెద్ద మనుషుల్లా నాటకం ఆడి నీ గొంతు కొయ్యాలని చూశారు. ఎవరు? ఇంకెవరు? ఆ రవి వాళ్ళ అమ్మ. అవ్వా, ఏమిటి నువ్వన్నది? సరిగా చెప్పు. వసంత, ఆ రవి ఎవరో తెలుసా? నీ నాన్నని కూలీ చేసిన వాడి కొడుకమ్మా. నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు. నా కడుపులో చిచ్చు పెట్టాడు. ఆ దుర్మార్గుడి కొడుకు వీడు. ఈ విషయం ఎన్నాళ్ళు మనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశాడు.
అవునమ్మా, దేవుడికి నా మీద దయ రాలేదు. ఈ ఘోరాలన్నీ చూడమని నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నా కొడుకుని చంపిన వాడి కొడుకు నిన్ను కట్టబెట్టి నీ గొంతు కొయ్యడానికేనమ్మా నేను ఇంకా బ్రతికున్నది. అమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. రవి చాలా బుద్ధిమంతుడు. పులి కడుపున పిల్లి పిల్లలు పుట్టవుడా? అలా అనవద్దమ్మా. రవి నేను బాగా ఎరుగుతుంది. రత్నం లాంటివాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అత్తయ్య, వసంత, ఏమ్మా? మర్యాదల తర్వాత వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. వారేరి? ఏమిటి మాధవలా ఉన్నా? గోతులు తీసి ఆకులు కప్పినంత మాత్రాన దాగుతుందనుకున్నారా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఏమిటమ్మా నువ్వనేది? మీ భర్త ఒక హంతకుడు కదూ? వసంత, మా నాన్నను చంపింది ఆయనే కదూ? ఏ రహస్యం బయటపడిందని స్తంభించిపోయారా? గొప్పింటి కుటుంబం కదా అని మసిపూసి మారడికాయ చేస్తారా? అలాంటి ద్రోహం నేను తలపెట్టలేదమ్మా. ఈ రహస్యం నీకు తెలియకూడదని కాదు, రవికి తెలియకుండా ఉండాలని నా తాపత్రయం. మీ స్వార్థం మీరు చూసుకున్నారే కానీ నా సంగతి ఆలోచించారా? మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలో ముంచిన ఆయన కొడుకుని నేను ఎలా చేసుకోగలను? రవి తల్లి ఎంత దుఃఖం గుండెల్లో దాచుకుని తన బిడ్డను పెంచుకుంటున్నదో తెలుసా? తండ్రి హంతకుడిని బిడ్డకు తెలియకుండా ఎన్ని కళ్ళతో కాపాడుకుంటున్నదో ఎరుగుదవా? నువ్వెన్నైనా చెప్పు నాయన, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏ నువ్వు మాత్రం నీ తమ్ముడిని గురించి పడ్డ ఆవేదనంతా మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. కానీ అందుకు ఇతరులను నిందించడం మాత్రం పొరపాటు. ఏం మనవాడేం తక్కువవాడా? వాడు ఓ హంతకుడే. ఏమిటి? ఏమన్నా? అవునమ్మా, వాడి భార్య చావుకు కారణం ఎవరు? వాడు కదూ. ఆవిడ ఒక మనిషిగా చూశాడా? నెలల పర్యంతం ఇంటి ముఖం చూడకుండా త్రాగుడు జూదం ఒకటేమిటి అన్ని రకాల వ్యసనాలకు లోనై ఆవిడ బ్రతుకులో నిప్పులు పోశాడు. ఆ మనోవ్యాసుని ఆమె కుళ్ళి ప్రాణాలు విడిచింది. నీ కొడుకు ప్రవర్తనే నీ కోడల్ని చంపింది. నీ కళ్ళ ముందే ఆ ఇల్లాలు ప్రేమ నరకయాతనంతా మర్చిపోయావమ్మా? లేదు నాయన, మర్చిపోలేదు. నీ కొడుకు ఒక జోదుగాడు, ఇంకొక జోదుగాడు అతన్ని చంపాడు. ఆ చంపిన వాడు చనిపోయాడు. ఇదంతా నీ మనసు కష్టపెట్టడానికి చెప్పి ఈ పెళ్లి ఆపవద్దని చెప్పడానికే చెప్తున్నా. మన కుటుంబానికంతా వసంత ఒక్కగానొక్క బిడ్డ. దాని జీవితాన్ని మన చేతులతోనే పాడు చేయుద్దాం.